ప్రారంభోత్సవానికి ముస్తాబైన శిల్పారామం మరియు అభివృద్ధి పనులు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం. పులివెందుల పట్టణంలో శిల్పారామం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఇక్కడ సుమారు 14.5 కోట్ల వ్యయంతో పూర్తి చేసుకున్న అభివృద్ధి పనులను గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ 9, 10 తేదీలలో 2 రోజుల పాటు ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. 9వ తేదీ మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో పులివెందుల బాక్రాపురంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పశుగణన పరిశోధన కేంద్రంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ మరియు ఉద్యాన కళాశాలతో పాటు అక్కడే కొత్తగా ఏర్పాటు చేసిన లేబొరేటరీలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ పర్యటన ఏర్పాట్లు కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్లు మంగళవారం పరిశీలించారు. అలాగే తదుపరి మరుసటి రోజు గురువారం ఇడుపులపాయలో ఏకో పార్కును పరిశీలిస్తున్నారు. అక్కడే వేముల మండలం వైసీపీ నాయకులతో ప్రత్యేక సమావేశం అవుతారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కడప విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. హరే కృష్ణ స్వామి. కృష్ణాలయం పులివెందుల చైర్మన్ ఆర్వి రమణాయన నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ కృష్ణాలయము దాదాపు 6 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 30న భూమి పూజ జరిగి లాస్ట్ మంత్ సెప్టెంబర్ 1వ తేదీకి 6 సంవత్సరాల కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇన్ని సంవత్సరాల ఈ కాలంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొన్నాము. ఈ కాలంలో చాలా మంచిగా గుడి నిర్మాణం జరిగిందని చాలామంది చెప్తుంటే ఆనందపడుతున్నాము. దీనికి మొదట మనము వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఈ భూమి రావడంలో ఆయన కృషిని మరవలేము. తర్వాత పాదయాత్ర సందర్భంగా పాదయాత్ర బయలుదేరే ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి, అప్పటికి ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ఆ పాదయాత్ర ముందు మనకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆయన 2.5 కోట్లు మనకు ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ రిలీజ్ చేయడంలో కానీ ఇవ్వడంలో కానీ మనకు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు చాలా సహకరించారు. ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నారు. తర్వాత గ్రామ పెద్దలు, మన కమిటీ సభ్యులు, స్నేహితులు, ఊర్లో ఉండే పెద్దలు అందరూ విరాళాలు మా మీద నమ్మకంతో చాలామంది సహకరించారు. దీని వెనకాల అందరి కృషి ఉంది, అన్ని పార్టీల కృషి ఉంది. ప్రతి పార్టీ లీడరు దీనికి సహకరించారు. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాము. చాలా ఓపిక వచ్చింది. ఇప్పటికీ ఇంకా కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసుకొని ఈ ఆలయం అభివృద్ధికి ఏమేమి చేయాలనో అవన్నీ కూడా పెద్దలు అవినాష్ రెడ్డి ద్వారా కానీ ముఖ్యమంత్రి ద్వారా కానీ ఇంకా మరిన్ని వారి ద్వారా వాళ్ళు చేస్తారని వాళ్ళని అడిగి చేపించుకుంటామనే నమ్మకం ఉంది. దీనికంతా కృషి చేసిన పెద్దలకు, నా వెనకాల నిలబడి సపోర్ట్ చేసిన మా కమిటీ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు రుణపడి ఉంటాను. రేపు 9వ తేదీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలయానికి వస్తున్నారు. మాకు ఇది ఎంతో సంతోషకరంగా ఉంది. ముఖ్యమంత్రి గారు దేవాలయానికి వస్తున్న సందర్భంగా తగిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నాము. ఆయన రాక ఆ దేవదేవుని ఆశీస్సులు, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉండాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ చాలా బాగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి
శిల్పారావం పులివెందులని మన ప్రియతమ దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డిసెంబర్ 25, 2008లో ప్రారంభించారు. అప్పట్లో 5 కోట్లతో ఈ శిల్పారావం అభివృద్ధి పనులు జరిగాయి. తదనంతరం మళ్ళీ ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక దీనికి మళ్ళీ ప్రజల కోసం ఆహ్లాదకరంగా ఉండాలని మళ్ళీ 14 కోట్ల 4 లక్షలతో దీన్ని మళ్ళీ ఆధునికీకరణ పనులతో సర్వసుందరంగా తయారు చేశారు. అలాగే ఈ శిల్పారావంకి ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి సార్ గారు అయితేమి, పాడ అనిల్ కుమార్ రెడ్డి సారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ ఎంతో ఈ శిల్పారావం మీద శ్రద్ధ చూపి ఈరోజు శిల్పారావం పులివెందుల పట్టణ ప్రజలందరికీ ఎంతో ఆహ్లాదకరంగా ఈ శిల్పారావం నిర్మాణం జరిగింది. ఇక్కడికి ఎంతోమంది కదిరి నుంచి, రాయచోటు నుంచి కూడా వచ్చి సందర్శిస్తుంటారు. పచ్చని బయలల్లో కూర్చొని పొద్దున నుంచి సాయంత్రం వరకు వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా గడిపి వెళ్తుంటారు. ముఖ్యంగా ఇంత మంచి అభివృద్ధి జరిగిన దానికి మేము మా శిల్పారావం తరపున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి సార్ గారికి, మరియు పాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి మా శిల్పారావం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. రేపు అనగా 9/11/2023 మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కార్యక్రమం జరగబోతుంది. సో అందరూ ఈ కార్యక్రమం ప్రారంభం అయినాక ఇక్కడ కొత్తవి కూడా ఇంకా మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్, జిప్ లైను ఇవన్నీ మీరు ఆస్వాదించేకి అవకాశం ఉంటుంది. అందరూ ఆహ్వానితులే. అలాగే ఈ పులివెందుల పుర ప్రజలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలా